నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి 2, 3 రోజుల నుంచి కూడాను తునిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో మైనర్ బాలిక పైన అత్యాచారము, దీనికి సంబంధించి కూడా కాస్త కలకలం రేగుతూ ఉంది. రకరకాల దానిపైన కామెంట్స్ అన్ని వస్తూ ఉన్నాయి. అలాగే అనేక రకాలుగా దాని మీద స్పందన అనేది రకరకాలుగా తెలియజేస్తూ ఉన్నారు. మరి అసలు ఈ కేసు ఏంటి? ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఆత్మహత్య చేసుకున్నాడంటే మరణించాడా, లేకపోతే సూసైడా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, తెలుసు మీకు ఆబ్వియస్లీ ఇష్యూ గురించి మొత్తం ఇదే చర్చ జరుగుతూ ఉంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది భయపడుతున్న పరిస్థితి ఉంది. అసలు అంటే ఇది రాజకీయ కోణమా, లేకపోతే ఒక హ్యూమన్ యాంగిల్లో చూస్తామా? దీని గురించి మీ వివరణ ఏంటి? అంటే చనిపోయిన వ్యక్తి తను కౌన్సిలర్ అని చెప్పుకున్నాడు. ఆయన ఉమ్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కూడా ప్రపంచం మాట్లాడుతోంది. నిజమే. ఉమ్, అంటే ఫలానా పార్టీలో ఉన్నవాడు ఇలా ప్రవర్తించడం కరెక్టా అనే పొలిటికల్ డిస్కషన్లో లాక్కెళ్తున్నారు. కానీ అతను ఒక హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్, ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అయినప్పటికీ ఇలాంటి సమస్యలు ఉండొచ్చు. అంటే ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఉమ్, ఈ సైకలాజికల్ డిజార్డర్ అనేది ఎవరిలోనైనా ఉండొచ్చు. వాళ్ళు కనిపించకపోవచ్చు బయటకి. ఉమ్, వాళ్ళు బయటకి ఎక్స్పోజ్ కాకుండా ఉన్నంత కాలం, అదేదో మనకి పాత సామెత ఉంది, దొరికిన తర్వాతే దొంగ, దొరకనంత వరకు దొరే. ఉమ్, అలా వీళ్ళు దొరలుగా చలామణి అవుతారు. కానీ ఎక్కడో చోట ట్రాక్ అయ్యి ఇలా రోడ్డు మీదకి వచ్చినప్పుడు నిజానికి అతన్ని చంపేశారు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. అంటే వాంటెడ్ గానే చంపేశారు ఉమ్, అని. యాక్చువల్గా బయటకి పోలీసులు చెప్పిన సీన్ ఏంటంటే అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఒక వీడియో ప్రూఫ్ కూడా ఉంది. ఉమ్, అంటే ఆ తోటలోకి ఆ అమ్మాయితో, ఆయన సపోటా తోటలో ఆయన తిరుగుతూ ఉండగా ఒక కుర్రాడు వీడియో తీసినటువంటి ఫుటేజ్ కూడా ఉంది. ఉమ్, ఈ ఫుటేజ్ ఇవన్నీ, వీటన్నిటి ఆధారంతో ఆయన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆయనకి ఒక విషయం అర్థమైంది. ఆయన ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ, అలా వెడుతూ వెళ్ళిపోయి ఆ చెరువులో దూకేసి చచ్చిపోయాడు అనేది పోలీసులు చెప్తున్నటువంటి వెర్షన్. ఉమ్. అలా కాదు, పోలీసులు ఏదో చేసి అందులోకి తోస్తారు కుటుంబ అనేది సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆరోపిస్తున్నారు. ఉమ్, ఒకవేళ పోలీసులు చెప్పిన వెర్షన్ని నమ్మాల్సి వస్తే అలా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తన పరువు పోయింది అనే స్పృహ అతనికి కలిగి ఉండొచ్చు. ఉమ్, ఈ పరువు పోయింది అనే స్పృహ కలిగిన తర్వాత ఫర్దర్ గా నా జీవితం ఏమిటి అనేది కూడా ఒక, అంటే ప్రశ్నార్థకం. ఆల్రెడీ కొట్టారు వాళ్ళు. ఆల్రెడీ ఆ అమ్మాయి తాలూకా పేరెంట్స్, ఆ ఊరి వాళ్ళు ఆయన మీద అటాక్ చేశారు. ఈ అటాక్ చేసిన సందర్భంగానే అతను అయిపోయింది, నా పొలిటికల్ కెరియర్, పర్సనల్ లైఫ్ మొత్తం సంక్షోభంలో పడిపోయింది అనేటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళుంటాడు. వెళ్ళి, అంటే ఈ సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వాళ్ళు బయట పడనంతసేపు ఉమ్, వాళ్ళు చాలా హంబుల్ గాను, చాలా జెంటిల్ గాను, చాలా పెద్ద మనుషులుగాను ఉంటారు. బయట పడే వరకు మాత్రమే. బయట ఉమ్, పడిన తర్వాత వాళ్ళు, అప్పటి వరకు వాళ్ళు నిర్మించుకున్న కోట ఒకటి ఉంటుంది బయట, వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించి. అవును. ఆ కోట కుప్పకూలిపోయింది అనే విషయం వాడికి అర్థమైనప్పుడు, ఆ పెంచుకున్న క్యారెక్టర్ ఏ ఎత్తులో ఉంటుందో కరెక్ట్గా అంతే సైజు గొయ్యి ఏర్పడుతుంది వాడి మనసులో. ఆ గొయ్యి ఏర్పడిన తర్వాత వాడు బతకటం అనవసరం అనే అభిప్రాయానికి వెళ్ళి ఉండొచ్చు. ఉమ్, కాబట్టి పోలీసులు చెప్తున్న దానిలో అతను దూకి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పడంలో హేతుబద్ధత లేదు అని అనుకోనక్కర్లేదు. మేబీ ఆ క్రైసిస్లో నుంచి ఆయన దూకేసి ఉండొచ్చు కూడా. ఉమ్, జరిగిన క్రైమ్ ఏమిటి? జరిగిన క్రైమ్ నిజమే అయి ఉంటే, అంటే ఇప్పటికీ దర్యాప్తు జరుగుతోంది దాని మీద. ట్రాక్ అయ్యి నిజంగానే ఆ అమ్మాయి మీద ఆయన అత్యాచారానికి పాల్పడి ఉంటే, ఒక మైనర్ బాలిక మీద, ఒక స్కూల్ గోయింగ్ చైల్డ్ మీద ఆయన అత్యాచారానికి పాల్పడ్డాడు అనేది అక్కడ ఎలిగేషన్. అది నిజమే అవడానికి అవకాశం ఉంది. ఆయన తాతయ్య వయసు, ఆ అమ్మాయి మనవరాలు అనుకున్నప్పటికీ ఏ వయసు వాళ్ళని కూడా నమ్మటానికి అవకాశం లేదు. అంటే ఆ మధ్య ఒక 20 ఏళ్ల క్రితం తేజ్దీప్ కౌర్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, నేను అటెండ్ అయ్యాను ఆ ప్రెస్ మీట్కి. అందులో ఆవిడ ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఈ ఈవ్ టీజర్స్కి సంబంధించిన విషయాలు
చెప్తూ ఆవిడ ఈవ్ టీజర్స్ లో 12, 13 సంవత్సరాల వయసు దగ్గర నుంచి మొదలుపెట్టి 63, 65, 70 ఏళ్ల వరకు ఉన్నారు అని చెప్పింది ఆవిడ. ఉమ్, కాబట్టి ఆవిడ చెప్పిన విషయం ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. అలాంటి మానసిక దౌర్బల్యము, అలాగే సైకలాజికల్ డిజార్డర్లు ఇవి ఉన్నాయి, లేవు అని అనుకోవడం భ్రమ. ఉమ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలియకపోవచ్చు, కానీ చాలా మంది బయటకు చాలా గొప్ప వ్యక్తులుగా కనిపించే వాళ్ళలో కూడా ఈ ఈ లక్షణాలు ఉంటాయి. ఉమ్, అవి కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పటికీ బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ కాకుండా కాపాడుకుందామనే ప్రయత్నం చేస్తారు, ఉమ్, ప్రికాషన్స్ తీసుకుంటూ. అలాంటి కండిషన్లో ఏమైనా ఈ నారాయణరావు ఉన్నాడా అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ ఇది హత్య అంటం లేదు, అవును. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది కోడలు ఆవిడ కూడా ముందు అన్నారు కానీ తర్వాత ఆ, అలాంటి వ్యక్తి ఉన్నా ఒకటే పోయినా ఒకటే అది అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. అవును, ఉన్నా ఒకటే పోయినా ఒకటే, అతను పోవడం పట్ల మాకేమీ అభ్యంతరం పెయిన్ ఏం దాని లేదు, గురించి. ఆ అవును, పెయిన్ మేము ఫీల్ కావడం లేదు అన్న పద్ధతిలో మాట్లాడింది ఆవిడ. అవును. అంటే మాట్లాడిందంటే ఆవిడకి ఎక్కడో ట్రాక్ అయినాయి లక్షణాలు, ఉమ్, ఉమ్, ట్రాక్ అయినాయి కాబట్టి ఆవిడ మనసులో ఉన్నటువంటి అణిచిపెట్టుకున్నటువంటి అభిప్రాయాలు ఏవో బయటకు వచ్చినాయనే అనుకోవాల్సి వస్తుంది. అవును, అంటే ఎవరో ప్రలోభ పెట్టే పరిస్థితి కూడా లేదు అక్కడ, అవతల అవును, వాళ్ళు అంత ప్రలోభ పెట్టే పరిస్థితి ఉన్న వాళ్ళు ఏం కాదు. అవును. కంపారిటివ్ గా వీళ్ళ స్ట్రేచరే పెద్దది, ఉమ్, అందుకని ఆయన మెంటల్ గా స్ట్రైన్ ఫీల్ అయి ఉండొచ్చు. అవును. స్ట్రైన్ ఫీల్ అయ్యి ఇక లాభం లేదు, ఈ జీవితం ముగించేయటం మంచిది అని ఒక వెసులుబాటు చూసుకుని ఉమ్, అలా దూకేసి ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఉమ్, పోలీసులకి ఇది చేయటం ద్వారా, అతన్ని చంపేయటం ద్వారా వాళ్ళు సాధించేది ఏం లేదు. ఎందుకంటే పబ్లిక్ కి ఆల్రెడీ అతను ఏం చేశాడో తెలుసు, ఉమ్, పబ్లిక్ నుంచి ఆ రకమైనటువంటి డిమాండ్, ఆ మూడు లేదు. అవును. అంటే ఆ స్థాయి డిమాండ్ వచ్చేంత ఇది కాదు అది. ఉమ్, ఆ ఇన్సిడెంట్ కు ఉన్నటువంటి ప్రత్యేకత, అక్కడ ఉన్నటువంటి కాంప్లెక్సిటీ, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే జనాల నుంచి ఆ రకమైన డిమాండ్ లేదు. అతన్ని శిక్షించాలనే కోరిక ఉంది, కోర్టుకు పెట్టి శిక్షించాలి, అతన్ని ఓపెన్ చేయాలి ప్రపంచానికి, అతను బతికుండగానే తన గురించి ప్రపంచం మాట్లాడుకోవటం అతను వినాలి అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఉమ్, కాబట్టి ఆ సంఘటనకు ఉన్నటువంటి ప్రత్యేకత రీత్యా ప్రజల నుంచి డిమాండ్ గా లేనప్పుడు పోలీసులు అతన్ని చంపాలని అనుకునే అవకాశం లేదు. ఉమ్, చాలా సందర్భాల్లో యాసిడ్ దాడులు ఇలాంటివి జరిగినప్పుడు పబ్లిక్ నుంచి ఒక డిమాండ్ వస్తుంది, ఎన్కౌంటర్ చేసి చంపేయండి అని. అవును. ఆ ఎన్కౌంటర్ చేసి చంపేయండి లాంటి డిమాండ్లు ఏవైనా జనంలో నుంచి వస్తే అప్పుడు పోలీసులు ఓవర్ యాక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉన్నట్టుగా కనబడలేదు. ఉమ్, జనాలు ఓపెన్ గా కోరుకుంటోంది అతను మానసిక క్షోభ అనుభవించాలి బతికుండగానే ఉమ్, అన్న మూడ్లో ఉన్నారండి. కాబట్టి ఈ పెయిన్ ఎక్కడో అతను సఫకేట్ అయ్యి ఉమ్, ఇక లాభం లేదు, ఈ జీవితాన్ని ముగించేయటం మంచిది అని నిర్ణయించుకుని దూకేసి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ఉమ్, పోలీసులు చంపారు అని ఆ, విపరీతంగా మాట్లాడిన వాళ్ళు కూడా నెమ్మదిగా ఆ స్వరం మారుస్తున్నారు. ఉమ్, ఆ స్వరం మార్చడం కనిపిస్తోంది స్పష్టంగా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా కుటుంబాలలోనూ ప్రతి చోట కూడా ఒక అవేర్నెస్ కల్పించాలి. ఈ మధ్య ఏదో సినిమాలో కూడా ఉమ్, ఆ, ఒక భగవంత్ కేసరి అనే బాలకృష్ణ సినిమాలో ఈ టాపిక్ ని కొంత అవును. డీల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ డైరెక్టర్, ఉమ్, ఆ స్క్రిప్ట్ రైటర్. అంటే పిల్లలకి ఆ రకమైన అవేర్నెస్ ఇవ్వాలి,